ధైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్యైశ్వర్య విరుద్ధ్యర్థం శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం పూజాం కరిష్యే. ఓం శివాయ నమః. త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం యా దేవీ సర్వభూతేషు వాక్రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. పూజారి గారు, మేము మా కూతురు కోసం వెతుకుతున్నాం. తను మీకేమైనా కనిపించిందా? నా ఫోన్ కారులో వదిలేసానా? శ్రావ్య, పాప ఫోటో చూపించు. అంజలి కదా, నిన్న గుడికొచ్చింది. ఆకలేస్తోందని ప్రసాదం కూడా తినింది. తన తల్లి కోసం వెతుకుతున్నాను అని చెప్పింది. పాపం అంజలి తిండి కోసం ఇబ్బంది పడుతుందా? ఇంతకీ మీరెవరు? పూజారి గారు, మేమిద్దరం తన పేరెంట్స్. తను మళ్ళీ గుడికొస్తే నా నంబర్కి ఫోన్ చేయండి. నా విజిటింగ్ కార్డ్ ఇస్తాను. ఇదిగోండి, ఇది నా విజిటింగ్ కార్డ్. తను మళ్ళీ కనిపిస్తే దయచేసి నా నంబర్కి ఫోన్ చేయండి. వెళ్ళొస్తాం పూజారి గారు. రాష్ట్రావ్య. పూజారి గారు, ఇక్కడ పాప ఉండాలి. ఏది? పూలిచ్చి ఆ చెట్టు కింద మాల కట్టించుకురమ్మని పంపించారమ్మా. అవునా? అక్కడుందా? శారదమ్మ, అమ్మ వాళ్ళకి విమానం దొరికిందంటనా? ఎప్పుడొస్తారంట? ఏమైనా తెలిసిందా? తెలీదు జాబిల్లి. అక్కడ యుద్ధం జరుగుతోంది కాబట్టి ఓ 2 రోజుల్లో విమానం దొరికితే అప్పుడొచ్చేస్తారు. నేను ఈ రోజే మా అమ్మ నాన్నని కలుస్తాను అనుకున్నాను. నా ఫ్రెండ్ లాగే, ఆ సార్ లాగే మా అమ్మ నాన్నతో ఈ రోజు ఆడుకుందాం అనుకున్నాను. నా ఫ్రెండ్ ఇచ్చినట్టే మా అమ్మ కూడా చాక్లెట్లు, బొమ్మలు, బట్టలు తెస్తుంది. వాటిని తీసుకుందాం అనుకున్నాను. కానీ ఈ రోజు నేను అమ్మని కలవనే లేదు. సారీ చెప్పానుగా. వాళ్ళక్కడి నుంచి వచ్చుంటారనుకుని ఆశపడి తీసుకొచ్చాను. విమానం క్యాన్సిల్ అయ్యేసరికి వాళ్ళక్కడే సడన్ గా ఆగిపోవాల్సొచ్చింది. ఇంకొక 2 రోజులు ఓపిక పట్టు. మీ అమ్మా నాన్నలతో నిన్ను కలుపుతాను. అప్పటినుంచి నువ్వు మీ అమ్మా నాన్నలతో ఎప్పుడూ కలిసుండొచ్చు. అవునా శారదమ్మా? అమ్మా, నాన్న, నేను ఎప్పుడూ కలిసే ఉంటామా? అమ్మా నాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళరు కదా? నిజం చెప్పు. ఇది గుడి కదమ్మా. నేనెందుకు నీకు అబద్ధం చెప్తాను చెప్పు? నువ్వు ఎప్పటికీ మీ అమ్మా నాన్నలతోనే కలిసుంటావు. అమ్మ తోడు? నిజంగానా? అమ్మ తోడు. ఇక పడుకోమ్మా. సరే, నేను దేవుడికి దండం పెట్టుకుని పడుకుంటాను. దేవుడా, మా అమ్మకి నాన్నకి విమానం తొందరగా దొరికి వెంటనే ఇక్కడికి రావాలి. నేను వాళ్ళని కలిసి ఎప్పటికీ వాళ్ళతోనే ఉండాలి. పడుకోరా, పడుకో. ఏం ఆలోచిస్తున్నావు తల్లి? మా అమ్మ ఎప్పుడు వస్తుంది శారదమ్మా? వచ్చేస్తుందని చెప్పాను కదా, పడుకో ఇంకా. పదండి. ఇదేనమ్మా మన కొత్త ఇల్లు. ఎలా ఉంది? చాలా బాగుందిరా. జ్యోతి, నీకు నచ్చిందా? నచ్చింది బాబు, బాగుంది.
రే రాజీవ్,